నేను 2 అయితే ఎంత ఇస్తా 1000 అయితే ఎంత ఇస్తా అని చెప్తున్నాడు. అది అఫీషియల్ రికార్డ్. దాని ప్రకారం ఇస్తా వచ్చాడు పిఎల్ఐ అన్నటువంటి. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టాలి. పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఉంటుంది, వేగంగా ఉంటుంది. మెయిన్ కావాల్సింది ఏంటంటే తక్కువ రేటుకు భూమి, రెండవది మాన్యువల్ రిసోర్స్, ఇదే వేగంగా అది నిర్మాణానికి కావాల్సినటువంటి సహకారం అందించడం. ఎందుకంటే సాధారణంగా భూమి తీసుకున్న తర్వాత అక్కడ లెవలింగ్ చేసుకుని అదంతా సెట్ చేసుకోవడానికి బోల్డ్ అంత కష్టం అయిపోతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వస్తువులు కల్పించిస్తే కనుక వేగంగా చేసుకెళ్తారు. ఎందుకని షెడ్యూల్లో పెడుతుంది, శ్రీ సిటీ షెడ్యూల్లోనో లేకపోతే కనుక ఆ ఫార్మా షెడ్యూల్లోనో ఎందుకు పెడుతున్నారు? అక్కడ ఈ గుంటలు కుంటలు ఈ గోల లేదు, భూమి డెవలప్ చేసి ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యవహారాలు చూస్తారు, తమకి సదుపాయం ఎంతవరకు ఉందన్నట్టు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఫార్మా వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. మన రాష్ట్రంలో ఫార్మా ఎవడ కంపెనీ పెడతానన్నా సరే శ్రీకాకుళంలో ఉన్నది, విశాఖపట్నంలో ఉంది, ఇట్లా 2 చోట్ల ఉంది. అట్లాగే సెల్ ఫోన్స్ లాంటి వాటి కనుక చేయదలుచుకుంటే మన అక్కడ ఉంది, తిరుపతి దగ్గర బాగానే ఉంది వ్యవస్థ. అట్లాగే ఇతరత్ర కంపెనీలు ఏమన్నా పెట్టాలని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ శ్రీ సిటీ సెజ్జు బాగానే ఉంది. ఇంకా వేరే చోట్ల పెట్టాలి అంటే కనుక కాస్త చర్చలు అవసరం. ఆ మధ్యకాలంలో అనుకుని మధ్యలో ఆగిపోయినటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా అబోవ్ మీడియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయి. లైక్ సిటీ స్కానింగ్ మిషన్లు ఇట్లాంటివి కూడా తయారు చేయించగలిగేటటువంటి మెడ్టెక్ జోన్ వైజాగ్ అట్లాంటివి ఉన్నాయి. అవి మరికొన్ని చోట్లకి విస్తరించాల్సినటువంటి